अस्सलाम वालेकुम सत श्री अकाल प्राइड సో లాట్ వెల్కమ్ టు ది ఖుద్దు బ్లాగ్స్. సో మనము మెదక్ జిల్లా రామాయణపేట మండలం తొనిగండ్ల శివారులో గల ఫారెస్ట్లో వచ్చినాం. చెక్ డ్యామ్ అంటారు దీన్ని. సో ఇక్కడ లాట్స్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది. మొన్న వేసిన వీడియో కన్నా ఇప్పుడు మొత్తం పిక్నిక్ స్పాట్ లెక్క ఉంది. ఏమైనా దావత్ తీసుకోవాలంటే బండి గిడి దాకా తీసుకుని వచ్చిన నేనైతే. కొంచెం రేరింగ్ చేస్తే లోపల రావచ్చు. రెండు ఉన్నాయి వరలు అందులోకి దాటిన. సో మా మామల వాళ్ళు చేపలు పట్టి దీన్ని ఫ్రై చేసుకునేటట్టున్నారు. ఎగ్దమ్ ఈ బండ్లా ఉంటుంది. గిన్నెలో అయితే మస్తు చేపలు దొరుకుతాయి. కొర్ర మొట్టలు సో పాపేరలో దొరుకుతాయి. ఇలా ఈ రాయిలా ఆల్మోస్ట్ ఇట్లా తయారైంది. ఇంకోటి ఏంటంటే పిక్నిక్ స్పాట్ లెక్క ఉంది ఇక్కడ. ఈవెంట్ మనం చేసుకోవాలంటే మనం హనుమాన్ విగ్రహం పక్క పొంటి తొవ్వ ఉంటుంది. ఆ తొవ్వలకు చక్కగా గుజాయిస్తే రామాయణపేట నుంచి 10 కిలోమీటర్లు. మెదక్ వచ్చేటోళ్ళు కూడా ఇట్లా రావచ్చు. పోయినసారి ఇక్కడ స్నానం చేస్తుండే ఫస్ట్ నీళ్ళకే. అది కొంచెం జారుతుంది. షేకింగ్ అవుతుంది అన్నట్టు. పాకు కదా మెల్లగా తీసుకోవాలా. నాకంటే అలవాటు చిన్నప్పటి నుంచి. కానీ అలవాట్లో కూడా పొరపాటు అవుతుంది. జాగ్రత్త అంటే రప్పని తాకే దెబ్బలు పట్టండి. వాటర్ ఫాల్స్ పాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి. జాగ్రత్త అంటే పడతాం. ఇది వాటర్ ఎదురకేటప్పుడు చేపలు ఇట్లా ఎదిగితే మస్తు సీన్ ఉంటుంది. అది ఈరోజు అయితే ఇప్పుడు బ్లాగ్కి సండే స్పాట్ చూపించడానికి వచ్చిన. దేవుని వల్ల వర్షాలు అయితే తగ్గినాయి. వర్షాలు తగ్గద్దు, ఇంకా ఫుల్ కొట్టి ఆగిపోవాలి. 1-2 గంటలు కొట్టిన చాలు కానీ వాన చిమ్ పడుతుంది. ఈ సండే ఇట్లనే ఉంటే మా వాళ్ళు మొత్తం ఉంటారు ఇక్కడ చేప వేట చేసేవాళ్ళు. చేపలు పడడానికి అయితే ఎగ్దాం ఉంటుంది స్పాట్. వచ్చిన కొంగు బంగారం అయినట్టు దొరుకుతూనే ఉంటాయి ఇక్కడ చేపలు. ఇక అడవిలో మనం చిన్న ఉన్నప్పుడు అయితే కట్టెలకు వస్తుండే. ఇవాళ రేపు జనరేషన్ పాష్, మనం కూడా పాష్ అన్నట్టు గ్యాస్ పొయ్యిలు అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి కట్టెల పొయ్యిలు చాలా 90% పెళ్ళిళ్ళనే వాడుతుంది. ఇళ్ళలో పల్లెటూరులో తప్ప మొత్తం గ్యాస్ మహిమ అయిపోయింది. కానీ కట్టెల మాట రాదు. చూడండి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి. ఇంకా అల్టిమేట్స్ ఏముంటాయంటే అడవి పండ్లు, మళ్ళీ కుందేళ్ళు, జింకలు కూడా కనబడతాయి లోపల అడవిలో పోతే. చాలా ఎండ ఒక్కనే ఉన్నా. ఎవరైనా ఉంటే మంచిగా ఉంటుండే. ఎవరు లేదు, భయం అవుతుంది. సో వెళ్ళబోతున్నా ఇక్కడికి వెళ్ళి.
అమ్మ ఇంకా నీటి మల్లె నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన. ఇక్కడ ఒక షూటింగ్ కూడా అయింది, బట్ మూవీ ఓపెన్ రిలీజ్ కాలేదు. షార్ట్ మూవీస్ ఫుల్ చేస్తుంది ఇక్కడ. ఏముందన్న చెప్పులు చేతిలో పట్టుకున్నా, జాడితే పడతామని మెల్లమెల్ల పోవాలి. ఇంకా ఫుల్ జలపాతాల కాడ వర్షం ఫుల్ ఉన్నప్పుడు ఇట్లా డేరింగ్ చేసి పోవద్దు, జాడితే చచ్చిపోతాం. ప్రాణం చాలా విలువైనది. ఇట్లా ఫ్లో తగ్గినప్పుడు వచ్చి చూసుకోవచ్చు. ఫ్యామిలీతో కూడా రావచ్చు స్పాట్లో. మంచిగా బిర్యానీ పార్సల్ తెచ్చుకుంటే ఇప్పుడు మిల్స్ పప్పానం తెచ్చుకున్నా అడుగులో మంచిగా తినబోతుంది. చలో చప్పులు వేసుకోవాలి, ఇక బండి తీయాలి. డేట్ చేసి గిరి దాకా తెచ్చిన బండి. ఇవ్వాలి రాలే ఇంకా ఇటు. చిప్తలు కాయ చెట్టు, చిప్తలు కాయలు ఇంకా కాలే. ఇంకోటి ఏముందంటే ఇస్తుంటే అడవిలో చూస్తే ఫుల్ ఆక్సిజన్ ఉంటాయి, ఆయుర్వేదిక్ చెట్లు ఉంటాయి కాబట్టి ఈ బండి ధైర్యం చేసి గిడి దాకా తెచ్చిన మెల్ల దిగబోతున్నది. దీన్ని మన బండి ఎగ్జామ్ కూడా ఏడంటే ఆడబోతుంది. ఇది మర్యాద మన సినిమాలో సైకిల్ ఎట్లా మొత్తుకుంటుందో ఇది అట్లా మొత్తుకోవచ్చు. నాకు తెచ్చి చెట్లలో ఎదికిచ్చిన ఈ తొవ్వ అంటారు. రిటర్న్ బైక్ తెచ్చినప్పుడు ఒకరిని ఉన్నా కాబట్టి వీడియో చూపించడానికి రాదు. ఈ తొవ్వ ఎట్లుంటుంది పొలాల మధ్యలోకి వెళ్ళి. దగ్గర బండి మంచిగా తీసాం మనం. ఎంత లోతుందో చూడబోతున్నాం. మంచిగా వస్తుంది. బండి నడిపించేటప్పుడు ఒక్కడు ఉండాలి, గుండెతరం గట్టిగా ఉండాలి, తీయచ్చు. ఇద్దరు ఉంటే వెనకోడు భయపడిపిస్తాడు, పడిపోతాం. ఇక నా బండి టైర్లు వీటికి పోయిందాం సిప్పని. ఇవి వాగు దాటాలి ఇప్పుడు మనం. సో అండ్ సో ఎండ్ ఆఫ్ ఇక్కడికి దాటినాక చక్కగా హనుమాన్ విగ్రహం దగ్గరికి వెళ్తాం మనం. అక్కడ నుంచి మన రోడ్ స్టార్ట్ అవుతుంది.